టీ20 ఓడిఐ టెస్ట్ మ్యాచ్ల్లో ఎన్ని పవర్ ప్లేస్ ఉంటాయో తెలుసా? అయితే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మనం మొదట టీ20 మ్యాచెస్ గురించి మాట్లాడుకుందాం. టీ20 మ్యాచ్ల్లో 20 ఓవర్లు ఉంటాయి కాబట్టి అందులో 6 ఓవర్ అప్పుడు పవర్ ప్లే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అందులో 2 ఫీల్డర్స్ మాత్రమే సర్కిల్ బయట ఉండాల్సి ఉంటుంది. అందుకే బ్యాట్స్మెన్ అందరూ కూడా ఈ పవర్ ప్లే లోపే అటాకింగ్ బ్యాటింగ్ చేస్తుంటారు. దీని తర్వాత సెకండ్ది వచ్చేసి ఓడిఐ పవర్ ప్లే. ఇందులో పవర్ ప్లేలు 3 ఉంటాయి. ఈ 3లో మొదటిది వచ్చేసి ఫస్ట్ ఓవర్ నుంచి 10 ఓవర్స్ వరకు పవర్ ప్లే ఉంటుంది. ఇందులో ఇద్దరు ప్లేయర్స్ 30 యార్డ్స్ సర్కిల్ బయట ఉండొచ్చు. దాని తర్వాత సెకండ్ పవర్ ప్లే. ఇది 11 ఓవర్ నుంచి 41 ఓవర్ వరకు ఉంటుంది. ఇందులో నలుగురు ప్లేయర్స్ సర్కిల్ బయట ఉండొచ్చు. థర్డ్ పవర్ ప్లే వచ్చేసి ఇది లాస్ట్. ఇందులో 41 ఓవర్ నుంచి 50 ఓవర్ల వరకు పవర్ ప్లే ఉంటుంది. ఇందులో 5 మంది ప్లేయర్స్ సర్కిల్ బయట ఉండొచ్చు. అయితే ఏదో కారణం చేత అంటే వర్షం పడితే గానీ ఇందులో పవర్ ప్లే రూల్ అయితే చేంజ్ అవుతుంటుంది. లేదంటే బౌలర్ తనకు నచ్చినట్టు ఫీల్డర్ ని సెట్ చేసుకుంటే సర్కిల్ లోపలికి కూడా తీసుకురావచ్చు ప్లేయర్స్ ని. దాని తర్వాత టెస్ట్ మ్యాచ్ గురించి చూసుకున్నట్లయితే ఇందులోంటి ఎలాంటి పవర్ ప్లే అయితే ఉండదు ఈ క్రికెట్ మ్యాచ్ లో. అయితే ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.